నా హ్మ్. పేరు రోజ్‌మేరీ. అయితే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే ప్రేయర్ 10:30కి స్టార్ట్ అయింది. హ్మ్. 10:30కి స్టార్ట్ అయితే 3 సాంగ్స్ పాడుకున్నాం. హ్మ్. ఎవ్రీ టైమ్ నేను సండే స్కూల్ టీచర్‌ని. హ్మ్. అంటే ఈ వీక్ అంటే మంత్‌లో 1 టైమ్ అట్లా వెళ్తాను. ఇక్కడ హ్మ్. హైదరాబాద్‌లో సండే స్కూల్ తీసుకుంటాను. యాస్ మైక్ వెల్ యాస్ దగ్గర. అక్కడ హ్మ్. హ్మ్. సల్క్లాపూర్‌లో గూడా సండే స్కూల్ తీసుకుంటా. అక్కడ హ్మ్. ఆన్‌లైన్ తీసుకుంటానెప్పుడు. హ్మ్. అక్కడైతే ఆన్‌లైన్ తీసుకుంటా. ఈ వీక్ అంటే మంత్‌లో 1 టైమ్ అక్కడికి వెళ్తాను నేను. హ్మ్. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నాకు. హ్మ్. నర్వ్స్ ప్రాబ్లమ్ ఉండబట్టి నేను అక్కడికి ఎక్కువ వెళ్ళలేను. ఓకే. అయితే ఆ రోజు ఎందుకు ఫిట్స్ ఓకే. ఉన్నాయి, హ్మ్. స్పాండిలిటీస్ ఉన్నాయి. హ్మ్. బ్యాక్ సర్వైకల్ స్పైన్, లూమర్ స్పైన్ అన్నీ ప్రాబ్లమ్ ఉన్నాయి. హ్మ్. కానీ దేవుడి కృప బట్టి నేను ఈ దినం బతికి ఉన్నానంటే పెద్ద మేజర్ యాక్సిడెంటే అయింది నాకు 2019లో. హ్మ్. నా సాక్ష్యం చాలా గొప్పది చెప్పాలంటే. హ్మ్. ఆ దినం నేను బతికి ఉన్నానంటే కేవలం దేవుని కృప. ఆ రోజు నేను చనిపోతాననుకున్నా గానీ, అయ్యా! నీ సాక్షిగా నేను బతుకుతాను. నీ హ్మ్. సేవ చేసుకుంటాను ప్రభువా! నన్ను గాని ఈ దినము నువ్వు సజీవ రెక్కల కింద రక్షిస్తే నీ సేవ చేసుకుంటాను తండ్రి అని దేవుడి సన్నిధిలో ఆ హ్మ్. దినం హైవే మీద బాలనగర్ హైవే మీద నేను దేవుడి సన్నిధిలో హ్మ్. ప్రమాణం చేసుకున్నా. హ్మ్. తీర్మానం చేసుకున్నా. ఆ తీర్మానం ఈ దినము దేవుడి సన్నిధిలో నిలబడింది. హ్మ్. నేను దేవుడి కోసం ఏమైందంటే 10:30కి స్టార్ట్ అయింది. 3 సాంగ్స్ పాడుకున్నాం. వర్షిప్ జరుగుతుంది. హ్మ్. వర్షిప్ చాలా బాగా జరిగింది. గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు. తర్వాత యేసు నామమున దా యాక్ట్స్ అపోస్తుల కార్యంలో మూడో అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు గదా! హ్మ్. ఆ వాక్యం తీసుకున్నాడాయన. హ్మ్. తీసుకొని చెప్తుంటే నజరేయుడు నా వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నజరేయుడు యేసు నామమున లేసి నడవమని చెప్పమనంగా ఆ వాక్యం అయిపోతుంది. ఇంకా మీరు వెంటనే వాళ్ళొచ్చి బయటకు రారా అని వల్గర్ వర్డ్స్. దే యూజ్డ్ వెరీ వల్గర్ వర్డ్స్ అండ్ బ్లాంట్ వర్డ్స్. హ్మ్. ఆల్రెడీ దే టుక్ ద స్టిక్స్ పెద్ద హ్మ్. పెద్ద స్టిక్స్ తీసుకొనొచ్చారు. హ్మ్. అప్పుడే నాకు అర్థమైపోయింది. ఓకే. హ్మ్. దే ఆర్ గెట్ రెడీ అంటే మమ్మల్ని కొట్టడానికే వాళ్ళొచ్చారు. హ్మ్. కానీ వాళ్ళెవరో మాకు తెలియదండి. హ్మ్. మాకెవ్వరు వాళ్ళంటే ముఖ పరిచయాలు మాకు లేవు. హ్మ్. మా అంకుల్ అక్కడ పరిచర్య చేయడం 18 సంవత్సరాలయింది. హ్మ్. ఒక్క ఆత్మతో స్టార్ట్ అయిందండి హ్మ్. పరిచర్య. హ్మ్. ఆ ఒక్క ఆత్మతో స్టార్ట్ అయిన పరిచర్య ఇప్పుడు 20 మంది వరకయ్యారు. హ్మ్. మళ్ళీ నిన్ను కొడితే ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసిందేందంటే, "నువ్వు బయటకు రారా! హ్మ్. నువ్వు బయటకొస్తే నిన్ను గాని చంపితే హ్మ్. బయటకి ఇంకొకడొచ్చి ఈ ఊరిలో హ్మ్, సేవ చేయడు. క్రిస్టియానిటీ అనే హ్మ్. సేవ చేయడానికి ఎవడు రాడు" హ్మ్. అని అన్నారు. హ్మ్. అయితే భయమేసింది అప్పటికి. హ్మ్. కొంచెం భయమనేది ఉంటది. అవును. భయమనేదుంది. అయితే "ఎళ్ళొద్దు డేవిడ్ ఎళ్ళొద్దు" అని చెప్పాను. సంఘస్థులు బయటికెళ్ళి వాళ్ళనెంతో కంట్రోల్ చేశారు. హ్మ్. కంట్రోల్ చేసినా వాళ్ళు కంట్రోల్ అవ్వలేదు. ఆయనను బయటకు లాగారు. హ్మ్. షర్ట్ చింపేశారు. మొత్తం హ్మ్. కొట్టారు. బాగా కొట్టారు. హ్మ్. కొట్టి కొట్టకముందే కొంచెం మీరు ఆ వీడియో ఉంది కదా! అవును. ఆ వీడియో కంటే ఇంకా చాలా భయంకరంగా హింసించారండి. ఒక ఆడపిల్లని కూడా చూడలే. హ్మ్. ఎంత అంటే హ్మ్. దేవుడి కోసం ఈ దెబ్బలు తిన్నందుకు నేనేం బాధపడట్లే. హ్మ్. ఇది గొప్ప ధన్యత దేవుడి ఆమేన్. సన్నిధిలో హ్మ్. చెప్పాలంటే గొప్ప ధన్యత. ఈ ధన్యత మా ఇద్దరికి చిన్న వయసులో వచ్చిందంటే చాలా మంది ఇంతకంటే బహు ఘోరంగా గాయపడిన వాళ్ళుంటారు. కానీ దేవుడు ఆ దినమున నాకు చాలా భయమేసింది. ప్రభువా! బతికున్న నీ కొరకే, చనిపోయిన నీ కొరకే, బాప్తిసం నాడు ఏదైతే తీర్మానం చేసుకున్నామో, నేను నా భర్త ఈనాడు అడుక్కుంటున్నాను తండ్రి. నీ చిత్తమైతే నన్ను, నా భర్తను సజీవ రెక్కల కింద రక్షించండని ఆమేన్. 91 కీర్తన చదువుకున్నా. ఆయన పులిపీఠం దగ్గర నుంచొని ప్రార్థన చేశా. హ్మ్. మా సండే స్కూల్ పిల్లలు కూడా అండి, హ్మ్. చిన్న పిల్లలండి. నమ్ముతారో నమ్మరో. హ్మ్. చిన్న పిల్లలు. హ్మ్. వాళ్ళు కూడా 91 స్లామ్స్ చదివారు. చదివి ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళు జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని ఎంత గట్టిగా నినాదాలు చేసుకుంటూ అంత చేసినప్పటికిని మా పిల్లలండి, పిల్లలు నిజంగా మనం అంటాము. చిన్న పిల్లలు బైబిల్‌లో మనకు సామెతల్లో చాలా హ్మ్. చెప్తారు. హ్మ్. ఏందంటే వర్సెస్ ఉంటాయి కదా! హ్మ్. దేవుడిలో పెంచాలని. అవును. వాళ్ళు 91 కీర్తన అంటే చిన్న పిల్లల ప్రార్థన దేవుడు హ్మ్. అంగీకరిస్తాడని. ఆయన చిన్న పిల్లల మనవి ఆలకించాడు. ఎంత పెద్ద గ్రనేడ్ స్టోన్స్ తీసుకొచ్చి స్కూటీ మీద ఏసేసారండి. హ్మ్. వీడియో మీరు చూసారు కదా! హ్మ్. ఆ వీడియో అవుతుండంగా మేమెళ్ళిపోతాం అన్నాం. హ్మ్. ఆ వీడియో మీరు చూసారు ట్రోల్ అయింది. ఆ వీడియో అయిపోతున్నాక, సరే అండి మేమెళ్ళిపోతాం. మీకు డిస్టర్బెన్స్ ఉండదు. మేమెళ్ళిపోతాం అన్నప్పుడు మా స్కూటీ ఉంది. హ్మ్. దట్ ఈస్ ద ఓన్లీ మెమోరీ ఆఫ్ అవర్ అంకుల్. హ్మ్. చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎత్తుకొని పెంచారు. హ్మ్. హిస్ ఫాదర్ మెమోరీ.
ఆయన పరిచర్య కోసమే వాడేవాళ్ళండి. దేనికోసం వాడేవాళ్ళు కాదు. తన సొంత ప్రయోగానికి కూడా వాడేవాళ్ళు కాదాయన. ఓన్లీ పరిచర్య కోసమే వాడేవాళ్ళు. ఆయన ఒక్క మెమోరీ లేకుండా మాకు చేశారు. చాలా బాధాకరం అంటే టోటల్‌గా డ్యామేజ్ అయిందది? టోటల్లీ డ్యామేజ్డ్ అండి. టోటల్లీ డ్యామేజ్డ్. ఓకే. గన్నేట్ స్టోన్స్‌తో తీసి పడేసి దాని మీద నీ పరిస్థితి కూడా ఇదే చేస్తాను. నీ పరిస్థితి కూడా ఇప్పుడు ఇదే అంటే, మళ్ళీ నా భర్తని నేను రక్షించుకోవాలి గదండీ! నేను పెళ్లినాటి ప్రమాణాలు నేను మర్చిపోలేదు. నా వ్యాధిలో నాకు తోడున్నాడు. నన్నెప్పుడు నాకు రోగమొచ్చినా, నాకు బాధ కలిగినా నేనాడు నా భర్త నన్ను వదలలేదు. ఆ ప్రమాణం నేను గుర్తుపెట్టుకొని నా భర్తని నేను రక్షించుకోవాలి. అదే నాకు దేవుడిచ్చిన నాకు నేర్పిన పాఠం. చిన్నతనం నుండి నాకు ఆత్మీయ తండ్రి నాకేం నేర్పిచ్చారో నేను అదే నేర్చుకున్నాను. అదే చేశాను. నా భర్తని నేను రక్షించుకోగలిగాను. అదే విధంగా ప్రభు నామానికి ధన్యత. నాకు ఈ వయసులో ప్రభువా, ఈ చిన్న ఏజ్‌లో ఇంత గొప్ప ధన్యత ఇచ్చావు. కానీ మేము గన్నేట్ రాళ్ళతో కొడుతున్నారు, కర్రలతో కొడుతున్నారు. అది తగలరాని చోట తగిలి ఏమైనా అయ్యుంటే కానీ కర్రలతో కొడుతున్నారు. తర్వాత వెళ్ళిపోతున్నామండి అట్లనే. బండి పాడు చేశారు. ఇంకొక అన్న మహేష్ అన్న ఉన్నారు. ఆయన బండి మీద వస్తున్నాము. ఆయన బండి మీద వస్తుంటే బైబుల్ బ్యాగ్, మనకు హెబ్రోన్‌కి బైబుల్ బ్యాగ్ ఉంటది. దాంట్లో ఫోను, బైబుల్స్ పెట్టుకొని వెళ్తుంటే బైబుల్ బ్యాగ్ ఇట్లా లాగేస్తుంటే ఇటు సైడ్ నుంచి ఒకళ్ళు వెనకాల నుంచి అయితే ఇట్లా కొడుతున్నారంట అండి. ఈయననైతే పట్టి లాగి కొడుతున్నారు డొక్కల్లో. అక్కడిక్కడ మస్తు ఎట్లా కొట్టారంటే, "నువ్వు చచ్చిపోవాలిరా, నువ్వు చచ్చిపోవాలంటే" ఎట్లా అంటే చంపడానికి రెడీ అయ్యి వచ్చినోళ్ళు ఏం చేస్తారండి? నువ్వు చచ్చిపోవాలి, ఇంకొకడొచ్చి ఇక్కడ సేవ చెయ్యొద్దు. మా ఊర్లో మీరు హిందువులందరినీ క్రిస్టియన్‌గా మారుస్తున్నారు అని ఆ వర్డ్ ఒక్కటి అన్నారండి. హిందువులందరూ క్రిస్టియన్‌గా మారిపోతున్నారు అంటే, మేము మారుస్తామండి. ఒక తాగుబోతోడిని మనం మార్చగలుగుతామా అండి? మారయ్యా, మారయ్య అంటే మారగలుగుతాడా? మారలేడు గదా! వాళ్ళ దేవుడే మారవాలి వాళ్ళని. వాళ్ళు మారారు. వాళ్ళ జీవితాలు మారాయి. వాళ్ళు నిజ దేవుడెవరో తెలుసుకున్నారు. మేమేం బలవంతం చేసింది లేదు వాళ్ళ ఇంటికెళ్ళి. వాళ్ళే ఇష్టపూర్వకంగా దేవుడిని నమ్ముకున్నారు. వాళ్ళు మాట్లాడారు, మీరు చూసారు. మహేష్ అన్నోళ్ళ కుటుంబం. ఇంకా 3 కుటుంబాలు మా కోసము ఎంత గట్టిగా నిలబడ్డాయంటే వేరే సంఘస్థులైతే పారిపోతారు. ఆ ప్లేస్‌లో మమ్మల్ని కొడుతుంటే వెళ్ళిపోతారు గానీ, వాళ్ళు మా కోసం నుంచున్నారండి 3 కుటుంబాలు. బైక్ మీద ఎళ్తుంటే అండి ఘనేట్రాలు తీసుకొని ఇసిరేసి జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే నేనిట్లా చున్నీ అడ్డం పెట్టిన. చున్నీ అడ్డం కుంకుమ ఇట్లా పెట్టడానికొస్తే చున్నీ అడ్డం పెట్టిన మా హస్బెండ్‌కి నాకు. "నువ్వు చున్నీ అడ్డం పెడతావా" అని ఈ చేతికి ఇట్లా కొట్టారండి. చేతులకి ఇట్లా కొట్టారు. నా హెల్త్ ఇష్యూ వాళ్ళకి తెలీదు. ఓకే. మనమేం అనలేం వాళ్ళని. మళ్ళీ వాళ్ళకి అది మనమేం అనలేము. వాళ్ళకి తోచింది వాళ్ళు చేశారు. కానీ ఎళ్ళే టైంలో గూడా గన్నేట్ రాయి తీసుకొని అన్న పడిపోయాడు. బండి నడుపుతూ అన్న పడిపోయాడు. ఈయనకు దెబ్బలు బాగా కొట్టారండి. కర్ర తీసుకొచ్చారు. ఈయననైతే బాగా చిత్రహింసలు చేశారు. తలకి ఇక్కడ గన్నేట్ రాయి తీసుకొని ఇప్పుడు పల్లెటూరుల్లో ఏం చేస్తారంటే పిట్టగోడలు మనకి గోడలు ఇట్లా పెట్టుకుంటా ఆ రాయి తీసుకొని ఇక్కడ కొడితే ఏమైనా ఉంటదా అండి? కానీ దేవుని కృప బట్టి చిన్న మెదడు ఏమైనా తగులితే మనిషి అక్కడే కొలాప్స్. కానీ దేవుడు కృప అండి. ఆ దినం దేవుడు నా భర్తని ఎట్లా రక్షించాడంటే నిజంగా దేవుడు చేసిన గొప్ప మిరాకిల్ అది. ఆయన మిరాకిల్ చేయకపోయి ఉంటే మా జీవితంలో ఈరోజు నేను నా భర్త ఉండేవాళ్ళం కాదు. అది ఆయన చేసిన కృప, ఆయన చూపిన ప్రేమ, ఆయన దయ, ఆయన కృప. భయపడకుము, జడియకుము, దిగులు పడకుము. నేను నీకు తోడై ఉన్నానని యెషయా 41:10 సెలవిస్తున్నాడు ఆయన. ఎప్పుడు నాకు అనారోగ్యం కలిగిన, ఎప్పుడు భయం కలిగిన నేను ఏ వాక్యం చెప్పుకుంటా? అయ్యా భయపడొద్దన్నావు, అయ్యా దిగులు పడొద్దన్నావు, జడియొద్దన్నావు. నన్ను నా భర్తను ఈ ఊరిలో నుండి రక్షించు ప్రభువా. బండి మించి పడేస్తే నేను ఇటు ఒక పక్క పడ్డా, ఆయన ఒక పక్క పడ్డాడు. కుంకుమలేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అంటారా అనరా? అంటారా అంటే మేము అనము. ఒకటే డెసిషన్. వి వోంట్ టెల్. మేము అనమండి. మేము అనము. అనమన్నా సరే కొడతానే ఉన్నారు, చేస్తానే ఉన్నారు. కానీ ఒకటి చిన్నదండి. ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇయ్యండండి కొంచెం సొసైటీలో. ఆడపిల్లలకి సొసైటీలో రెస్పెక్ట్ లేకపోతే ఎట్లా అండి? యాస్ ఎ గర్ల్ ఐ యామ్ ఆస్కింగ్
డోంట్ ఐఎమ్ ఏ గర్ల్ అంటే ఒక ఆడపిల్ల తల్లితో సమానం, అక్కతో సమానం, చెల్లెలతో సమానం. ఎట్లా కొట్టబుద్ధి అవుతుందండి మీకు? దేవుడు కృప బట్టి నేను తన్నులు తినడానికైనా రెడీ, చనిపోవడానికైనా రెడీ, నేను నా భర్త. కానీ ఆ ఊరిలో మాత్రం సేవ ఖచ్చితంగా చేసి తీరుతాం. ఖచ్చితంగా సేవ చేసి మాత్రం తీరుతాం. ఇది మా అంకుల్ కోరిక. అక్కడ సంఘాన్ని కూడా మేము స్థాపిస్తాం. అక్కడ మందిరం ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు వేరే దగ్గరికి వెళ్ళి, వేరే చర్చికి వెళ్ళి వాళ్ళని పిలిచి, మా చర్చ్కి అటెండ్ అవుతారు కదా, వాళ్ళని 3 కుటుంబాలను పిలిచి మీరు వేరే దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసుకొని రండి, కానీ ఈ ఇంట్లో మాత్రం ప్రార్థనలు జరగద్దు. ఆ ఇంట్లో ప్రార్థనలు జరగద్దు. ఇది ఎక్కడండి? వాళ్ళు పుట్టి పెరిగిన ఊరు అదే. అట్లా ఎట్లా అన్నారు? యూనిటీ, దేర్ ఇస్ నో యూనిటీ. కానీ దేవుడి కృప అండి. ఇది ఏ నాగన్యత నాకైతే ఆ రోజు మేమేం చేయాలో అర్థం కాక లాస్ట్ అక్కడి నుంచి బయటపడ్డాము. తర్వాత వచ్చేటప్పుడు కూడా ఒక అతను ఇంత పెద్ద స్టోన్ ఎత్తి ఇంకా మేము ముందుకు వచ్చేసాము. కాలువలోంచి వచ్చాము అక్కడి నుంచి. ఆన్ ద వే నుంచి రాలే, కాలువలోంచి వస్తుంటే ఇంత పెద్ద గన్నెట్రాయి తీసుకొని నేను ఎత్తి కొడదాం అనుకున్నారు, కానీ ఎవరో ఒక ముసలాయన, దేవుడు పంపించాడేమో ఆయనను. దేవుడు ఆయనను పంపించాడేమో. ఎంత పెద్ద రాయండి. చేసేస్తే మా తల పడలేదు. ఆయన వచ్చి ఇట్లా ఇట్లా రాయిని ఇట్లా అన్నాడు, పక్కకు పడింది. ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఆ విధంగా ఇట్లా రక్షించాడు. ఆయన బట్టి ఆయన మాతో పని చేయించుకోవాలని ఆయనకి ఇష్టం ఉంది కాబట్టి ప్రభు మనల్ని సజీవ లెక్కల్లో ఉంచాడు. మరి ఎంతవరకు నడిపించినా మేము కూడా నమ్మకంగా ఆయన కొరకు ఎంత దూరమైనా, ఆయన కొరకు ఎంత ప్రయాసమైనా ఆయన కొరకు జీవించాలని మేము కూడా సిద్ధపడ్డాం. మీ ప్రార్థన సహకారం, సంఘస్థుల సహకారం మాకు ఎంత అవసరం. ప్రార్థన మటుకు మా కొరకు చేయాలని